శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం, రోగులను స్వస్థపరచుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానిస్తుండగా ఈ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు స్వస్థపరిచే దేవుడు. తన దగ్గరకు వచ్చినటువంటి రోగులను, బలహీనులను, అనేకమైన నానా విధమైన రోగముల చేత పీడింపబడుతున్నటువంటి ప్రజలను దేవుడు స్వస్థపరిచినట్లుగా వాక్యంలో చూడగలం. ఆయన దైవ కుమారుడు కాబట్టి స్వస్థతావరం కలిగినటువంటి ప్రభువై ఉన్నాడు. అదేవిధంగా ఈ లోకములో మానవులందరినీ స్వస్థపరచడానికి క్రీస్తు తను దెబ్బలు తిన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని యెషయా గ్రంథంలో చూడగలం. ప్రియ సహోదరి సహోదరుడు, నీవు నేను కూడా ఎట్టి రోగంతో బాధపడుతున్నా ఆ ప్రభునందు విశ్వాసం ఉంచి నమ్మకం కలిగి ప్రార్థన చేసుకున్నప్పుడు తప్పకుండా దేవుడు స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన హస్తమే స్వస్థపరిచే హస్తము, ఆయన హస్తమే బాగు చేసే హస్తము, ఆయన వాక్కు బాగుపరిచే వాక్కు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, క్రీస్తుని కలిగి ఆత్మీయ స్వస్థత పొందుకొని శారీరక స్వస్థత పొందుకొని దేవుని మహిమపరిచినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించి దీవించును గాక. ఆమేన్. మహోన్నతుడా, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా ఈ సన్నిధి మాతో ఉంచిన వందనాలు ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని కూడా దీవించి ఆశ్రయించమని, శారీరక బలహీనతలను విడుదల కలిగి సంపూర్ణ ఆరోగ్యాన్ని బలాలు ఇప్పుడు వచ్చిన మందని ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలము తోడై ఉండి దీవించును గాక. ఆమేన్.